ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక మొత్తం మట్టి మట్టి ఉండే పండగసాని వీళ్ళని ఏంటంటే పండగసాని ఫ్యాక్టరీ బయట ఆడ 2 రాళ్ళు ఉండే చిన్న రాయి ఉన్నమాట మట్టి మొత్తం మట్టి మట్టి ఉంటాలి ఏంటంటే సమాధి సమాధి ఇట్లా మరి పండగసాని సమాధి ఉంటే మట్టిలో నేను తర్వాత వచ్చి ఫ్లోరింగ్ హాలు సమాధి అన్ని హాల్ కట్టించి పైన హాల్ కట్టించి దండలు తెలుపు శ్రీరామ్ ఒకసారి మరి శ్రీరామ్ ఒక నేను సాధిస్తాం పండుగ సాగిన ఆశయాలను సాధిస్తాం పండుగ సాగిన ఆశయాలను జై శ్రీరామ్. వచ్చింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ప్రతి చోట కూడా ఇవాళ పండుగ సాయన్న విగ్రహాలు వెలుస్తున్నాయి. పండుగ సాయన్న జయంతులు జరుపుతున్నారు, పండుగ సాయన్న వర్ధంతులు జరుపుతున్నారు. ఈ రోజు మొహరం పండుగ. ఈ మొహరం పండుగ రోజు ఇలా చాలా మంది అన్ని విషయాలను చెప్పారు. ఏం జరుగుతున్నదో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పండుగ సాయన్న రక్తం చిందించాల్సిన అవసరం వచ్చింది. ఎవరి కోసం? ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా పట్టవగటిలి ఈనాడు తమ రక్త పేరుల్లో మరణం చెందాల్సి వచ్చింది. ఇంతకుముందే చాలా మంది మాట్లాడారు. నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే ఆయన పేదల దేవుడు. ఆయన ఒకరోజు సత్యమన్నా మేము సత్తూరు రాముగౌడ్ గారి ఇంటికి వెళ్ళాం. వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే, నువ్వు కూడా పండుగ సాయన లాక్కనే చేస్తున్నావు, పండుగ సాయన గుర్తు వస్తాడు. మా నాన్న పండుగ సాయనని జైల్లో పెడితే మా నాన్న వనపర్తికి పోయి జమానత్ ఇచ్చి రాములు గౌడ్ గారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు, జమానత్ ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా, మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు. పాటలలో పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాలుగా చిత్రీకరించారు, దోపిడీ చేసిండని చిత్రీకరించారు. కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వంచితే దేవుడైతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. అంటే చరిత్ర కూడా వక్రీకరించారు. కానీ ఎంత వక్రీకరించినా, ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కిపెట్టినా అది ఆగలేదు. ఈ రోజు ప్రతి ఒక్క బహుజనుని రక్తంలో మనం కూడా పండుగ సాయన్న మాదిరి కావాలని చెప్పి భావిస్తా ఉంది. ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల వీరన్నపేటలో ఆ ఎస్సీ సోదరులందరూ కూడా, సార్ పండుగ సాయన్న గుడిగా టెంకాయ కొట్టు సార్ అన్నారు. సరే పండుగ సాయన్న గుడిగా టెంకాయ కొడదామని టెంకాయ కొట్టిన తర్వాత ఇది గుడికి పండుగ సాయన్న గుడి అని ఎందుకు పేరు పెట్టినా అడిగిన. పెట్టినప్పుడు గుడి పక్కల ఒక మంచి బైరాలు గుడి కానుకొని 2 రాళ్ళు ఉన్నాయి. ముందర ఒక రాయి, కాలకాడ ఒక రాయి. సార్ ఇది సమాధి, పండుగ సాయన్న సమాధి ఇది అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు. చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్లు వచ్చినాయి. అరే అంత పెద్ద మహానుభావుడు చరిత్రను వక్రీకరించేది, కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టలేదని చెప్పి ఆ రోజు బాధపడి మనసులో అనుకున్నా, భగవంతుడు గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే పాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరిని వెలిసి పండుగ సాయన్న కమిటీ హాల్ కూడా కట్టి అప్పుడు బెక్కన్ జనార్దన్ గారు 2016లో నా దగ్గరకు వచ్చాడు. మీరు ఇది చేస్తున్నారు తెలిసింది, సంతోషం, నేను ఒక బుక్ రాసిన మహబూబ్నగర్ లో బుక్ ఆవిష్కరణ చేద్దామని బెక్కన్ జనార్దన్ గారు చెప్తే, మహబూబ్నగర్ లో చేసేది కాదు ఈయనది, అసెంబ్లీలో సెక్రటరియట్ లో పార్లమెంట్ లో చేయాలి, దేశం మొత్తంలో తిరగాలని చెప్పి మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్ ఆవిష్కరణ సెక్రటరియట్ లో, తెలంగాణ సెక్రటరియట్ లో ఆవిష్కరించింది
వెక్యం జాన్సన్ గారు రాసినటువంటి పండుగ సాయన చరిత్ర పుస్తకం. తర్వాత ఎవరెవరు చుట్టాలలో వెతకండి అన్నాం. అక్కడ ఇక్కడ కొంతమంది దొరికిరు. వాళ్లకు ఇల్లు లేవు, బీద పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతమందికి మారణాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు కూడా ఇప్పించి చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాం. మా వంతు మేము ప్రయత్నం చేసినాం, అన్ని రకాలుగా ఆదుకున్నాం. ఈ రోజు తమ్ముడు యాదయ్య కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకరికి చెప్తా ఉన్నా, దైవ సాక్షిగా చెప్తా ఉన్నా, నేను సత్యమన్న శేఖరన్ గారు మా పెద్ద మనిషి అందరికి, సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు. కళ చివరి శ్వాస ఇడిచిపెట్టే వరకు కూడా, సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న వెంబడే ఉన్నాం. ఒకరోజు శేఖరన్న అంటే స్నేహబంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమన్న అంటే, అక్కడ పండుగ సాయన గారు అంటే ఒక ఉదాహరణ. ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరిగినా సత్యమన్నకి చెప్పుకునేది. ఎవరికి అన్యాయం చేసి సత్యమని చెప్తుంటే శేఖరన్న వచ్చిండు, అరే అందరూ గొడవలు వస్తుంటారు, మరి మీరు ఏం చేస్తున్నారు అంటే సత్యమన్న చెప్తున్నాడు, ఇక వాళ్ళకి అన్యాయం జరిగింది, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం అంటే, అరే ఎన్ని గొడవలు అవుతున్నాయి, నాకు చెడ్డ పేరు వస్తుందేమో, నీకు వాళ్ళు కావాలన్నా నీవు కావాలన్నా తెలుసుకో అంటే శేఖరన్న కాళ్ళు మొక్కిడు, నాకు వీలు కావాలి, నీవు కూడా కావాలి, నాకు వీలు కూడా కావాలని చెప్పి మా చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఇంట్లో నుంచి పోవద్దు, ఉండు అని నా చేతి ఇంట్లో పట్టుకున్నాడు. సాక్ష్యం అన్ననే, నువ్వు కావాలి, నువ్వు నా స్థాయి తెచ్చినావు, నాకు వీలు కావాలి, నేను ప్రాణం వీలు అని చెప్పాను. అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరులు. ఆయన గురించి ఏం చేసుకోలే పండుగ సాయన్న గారు, ప్రజల గురించి చేసిండు. ఆయన ప్రాణం తీస్తే కూడా భయపడలేదు. పులిని చంపిన మహనీయుడు ఎవరు లేడు. పులిని దాడి చేస్తే పులిని చంపిడు. ఎవరా పులిని చంపిడు? 100 ఏళ్ల చరిత్ర మైనాలు ఎవరు లేడు. వెతుకుంటూ వచ్చి పండుగ సాయన్న గారు ఇంటి మీద క్యూ కట్టి చూసారు. పులిని చంపిన మానవురా, పెద్ద పులి దాడి వెళ్ళాడు. కానీ ఆ పెద్ద పులి బంధించి చంపేసి చరిత్రను కూడా తికమక చేశారు. మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది. ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది. మళ్ళీ విగ్రహం, మొట్టమొదటి విగ్రహం పెట్టినాం రాష్ట్రంలోనే. మొట్టమొదటి విగ్రహం అక్కడ పెట్టినాం, రెండో విగ్రహం సమర్థ అక్కడ పెట్టినా, మొత్తం విగ్రహం అక్కడ పెట్టినా. ఇంకా అందరు పిలిచినాం. ఎవరికి చాకరేంతాలు చేయండి. మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పుకార్లు పుట్టిస్తారు, విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. బహుజన వీరుడు సర్వాయి పాపన్న గాని, చాకర ఐలమ్మ గాని, కొమరం భీం గాని, దేవలాల్ మహారాజ్ గాని, అంబేద్కర్ గాని, పండుగ సాయన్న గాని, సత్యమన్న గాని పేదల దేవులు వీళ్ళు. పేదల గురించి బతికిన వీళ్ళు కనుక పేదలను ఐక్యం చేయకుండా ఒక కేసేదాలు, ఫుల్ వేసేదాలు విడిపోవడానికి పెద్ద పని కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు పీక్లాడబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా పండుగ సాయన్న సమాధి కూడా చాలా మంది చూడలే, కానీ సమాధిని వారసులు కట్టిస్తారు. వారసులు లాగా ఈ రోజు మనందరం కలిసి సమాధులను, గుళ్లను, విగ్రహాలను పెట్టుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో నేను చెప్తా ఉన్నా 2 ఉదాహరణలు. ఒకటి ఏం చేశారంటే, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మా యాదయ్య గారు విగ్రహం పెట్టేప్పుడు చిన్న పంచాయతీ అయింది. ఆ రోజు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ నుంచి 11 గంటలకు యాదయ్య ఫోన్ చేస్తే మా టీఎస్పీని తిట్టినా, ఎందుకు తీసుకుపోయిన రానని. వచ్చిన తర్వాత మళ్ళీ యాదయ్య సంవత్సరం పాటు కలిసి ఉన్నాం. యాదయ్య మళ్ళీ మంచిగా పెట్టుకున్నాం, పెద్ద మంది చేసుకోలేదు, ఎలక్షన్ కోడ్ లో ఉన్నది అయ్యిండొచ్చు, మేము ఆయన రక్తమే, మేము కూడా మనకి పంచాయతీ పెట్టాలని చూస్తాం, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆయన కూడా అదే పెద్ద మనసుతో మరి అందరిని కలిపి ఈరోజు కార్యక్రమం చేశాం. మనము కార్యక్రమం చేసి ఐక్యత చేయడానికి చేస్తాం, కానీ ఐక్యత దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సత్యమన్న ఎట్లా చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సత్యమన్న ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి. పండుగ సాయన్న ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి. ఎందుకు చంపినరు ఒక్కసారి ఆలోచన చేయండి. పుట్టి పుకార్లే. సత్యమన్న ఒక ఆడావిని దైవంగా భావించేది, దేవతలుగా భావించేది. ఒక ఆడబిడ్డను కూడా ఇట్లా టచ్ కూడా చేయకుండే. ఎవరు వచ్చినా ఆ చెల్లె, అక్క, అమ్మ అనేది. కానీ ఆ అన్న మీద కూడా ఎన్ని అపాండాలు, ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి. ఎందుకడికి ఏదైనా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అట్లా చేసేది అన్నమాట. అంటే ఒకరిని చెడు చేయాలంటే ఒక చెడుని పుకారు లేపి చేయాలని ప్రయత్నం చేస్తాం. కనుక ఇలా మనం ముదిరాజులం, బడుగు బలైన వర్గాల వాళ్ళం ఇంకా ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సంజీవ్ ముదిరాజు గారు చెప్పారు, పెద్ద భవనం ప్లేస్ ఉంది మహబూబ్నగర్ అని. 3 కోట్ల రూపాయలు నిధులను ఇచ్చిన టెండర్ కూడా అయింది. టెండర్ తీసుకున్న వ్యక్తి బాబు మియా.
ఆయన పునాదులు కూడా తీసిండు, పని కూడా స్టార్ట్ అయింది. 3 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం. ఎక్స్ట్రా ఇంకా 1 కోటి రూపాయలకు కూడా శాంక్షన్ చేసినాం. 3 కోట్ల టెండర్ అయింది. 3 కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు, సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు. పొయ్యి మీద ఉడికిన ముందు దింపుకొని తిన్నట్లనే. ఇవాళ మీరు చెప్పండి, 3 కోట్ల నిధులు ఇచ్చినాం. వీరన్నపేటలో 1/2 ఎకరాలో భవనం, ముదిరాజ్ భవనం కూడా పెద్దది కట్టించినాం. 56 లక్షలు ఇచ్చినాం. ఇంకా 50 లక్షలు ఇచ్చినాం. పాతపాలెంలో ముదిరాజ్ భవనం కట్టినాం. బడుగు బలైన వాళ్ళకి అన్ని కులాలకు, ఒక్క కులం కూడా మామూలు ఆత్మగౌరవ భవనాలు కూడా ఇచ్చినాం. మనము కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం, కలిసిమెలిసి. లేదనుకుంటే జాగ్రత్త ఉందాం. కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో మాత్రం అప్రమత్తంగా ఉండండి. నేను ముదిరాజు బిడ్డనే, ముదిరాజులో ఇళ్ళనే ఉన్నా. శేఖరన్నయ్య, సత్యమన్న అంత మా ఊర్లో కూడా పెళ్లి కూడా చేసుకునేటప్పుడు నువ్వు ముద్రాలు ఎమ్మడే ఉంటావు కదా అని చెప్పి సంబంధం వస్తే కూడా చేసుకుంటా అని చెప్పిన. చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు కావు ఇవి. మహాత్మా జ్యోతిబాపులే రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో 100 మంది ఉంటే వాడు గొర్రెలు రాసేది, ఒకటి చేపలు పట్టేది, ఒకటి కళ్ళు గీసేది, ఒకటి చెప్పులు కుట్టుకునేది, వాడు బట్టలు వేసేది. విడిపోయి కులాలు అయిపోయినాయి. ఇదంతా ఒకటే డిఎన్ఏ, కుల వృత్తులు అన్ని ఒకటే డిఎన్ఏ అని చెప్పి పుస్తకం చదివిన వ్యక్తిని నేను ఎప్పుడు కూడా మా ముద్రా సోదరులు కానీ బడుగు బలైన వర్గాల పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తా, కానీ దించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా తప్పుగా అన్నట్టు పుకార్లు ఉట్టించి మాట్లాడినా ఒకరు నమ్మితే క్షమించండి, ఒకరు నమ్మితే మాత్రం నేను నా రక్తంలోనే కూడా లేదు. నేను ఉన్నంత వరకు మహబూబాబాద్ జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను, బడుగు బలైన వర్గాల వాళ్ళని బాగు చేస్తున్నా తప్ప ఏ ఊరు వాయించండి, మానవాడు వాయించండి, మంచి చేసినా చెడు చేసినా. పెద్ద హాస్పిటల్ కడుతున్నాం ఎందుకు? మీ గురించే కదా. ఇలా ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి. ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి, ముఖ్యమంత్రి గారితో కూడా పనులు చేయించుకోవాలి. వారు చెప్పినటువంటి బీసీఏ గ్రూప్ లో చేయించుకోవాలి. మరి మన ముద్రాలకు మంత్రి పదవులు ఇస్తాను ఇప్పించుకోవాలి. ఇంకా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి. మనం కొట్లాడ పెట్టుకుంటే అయ్యే పని కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడకు సిద్ధం కావాలా ఖచ్చితంగా. కనుక అందరు ఐక్యమత్యంతో, అన్ని కులాలందరూ ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెడ్డ పేరు రాకుండా కలిసికట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నిర్వాహకులకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన పండుగ సాయన మహారాజా వివరాలను కూడా మనం తీర్మానం చేసినాం. పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి. దయచేసి చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి. ఒక్క విన్నపము, పండుగ సాయన్న మహారాజు కాదు, ముదిరాజు ముదిరాజ్ మహారాజ్ కి, పండుగ సాయన ముదిరాజ్. మహారాజు అంటే రాజు అన్నట్ల, మహారాజు అంటే రాజు, మహారాజు రాజన్న. కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సత్యమన్న ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి. పండుగ సాయన్న ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి. ఎందుకు చంపినరు ఒక్కసారి ఆలోచన చేయండి. పుట్టి పుకార్లే. సత్యమన్న ఒక ఆడావిని దైవంగా భావించేది, దేవతలుగా భావించేది. ఒక ఆడబిడ్డను కూడా ఇట్లా టచ్ కూడా చేయకుండే. ఎవరు వచ్చినా ఆ చెల్లె, అక్క, అమ్మ అనేది. కానీ ఆ అన్న మీద కూడా ఎన్ని అపాండాలు, ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి. వెనకడికి ఏదన్నా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అట్ట చేసేది అనమాట. అంటే ఒకరిని చెడు చేయాలంటే ఒక చెడును పుకారు లేపి చేయాలని ప్రయత్నం చేస్తాం. కనుక ఇలా మనం ముదిరాజులం, బడుగు బలైన వర్గాల వాళ్ళం ఇంకా ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు సంజీవ్ ముదిరాజు గారు చెప్పారు, పెద్ద భవనం ప్లేస్ ఉంది మహబూబాబాద్ అని. 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన టెండర్ కూడా అయింది. టెండర్ తీసుకున్న వ్యక్తి బాబు మియా, ఆయన పునాదులు కూడా తీసిండు, పని కూడా స్టార్ట్ అయింది. 3 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం. ఎక్స్ట్రా ఇంకా 1 కోటి రూపాయలకు కూడా శాంక్షన్ చేసినాం. 3 కోట్ల టెండర్ అయింది. 3 కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు, సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు. పొయ్యి మీద ఉడికిన ముందు దింపుకొని తిన్నట్లనే. ఇవాళ మీరు చెప్పండి, 3 కోట్ల నిధులు ఇచ్చినాం. వీరన్నపేటలో 1/2 ఎకరాలో భవనం, ముదిరాజ్ భవనం కూడా పెద్దది కట్టించినాం. 56 లక్షలు ఇచ్చినాం. ఇంకా 50 లక్షలు ఇచ్చినాం. పాతపాలెంలో ముదిరాజ్ భవనం కట్టినాం. బడుగు బలైన వాళ్ళకి అన్ని కులాలకు, ఒక్క కులం కూడా మామూలు ఆత్మగౌరవ భవనాలు కూడా ఇచ్చినాం. మనము కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం, కలిసిమెలిసి. లేదనుకుంటే జాగ్రత్త ఉందాం. కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో మాత్రం అప్రమత్తంగా ఉండండి. నేను ముదిరాజు బిడ్డనే, ముదిరాజులో ఇళ్ళనే ఉన్నా. శేఖరన్నయ్య, సత్యమన్న అంత మా ఊర్లో కూడా పెళ్లి కూడా చేసుకునేటప్పుడు నువ్వు ముద్రాలు ఎమ్మడే ఉంటావు కదా అని చెప్పి సంబంధం వస్తే కూడా చేసుకుంటా అని చెప్పిన. చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు కావు ఇవి. మహాత్మా జ్యోతిబాపులే రాసిన పుస్తకంలో
ఒక ఇంట్లో 100 మంది ఉంటే వాడు గొర్రెలు రాసేది, ఒకటి చేపలు పట్టేది, ఒక కళ్ళు గీసేది, ఒకటి చెప్పులు కుట్టుకునేది, వాడు బట్టలు వేసేది, విడిపోయి కులాలు అయిపోయినాయి. ఇదంతా ఒకటే డిఎన్ఏ, కులవృత్తులన్నీ ఒకటే డిఎన్ఏ అని చెప్పేటువంటి పుస్తకం చదివిన వ్యక్తిని నేను ఎప్పుడు కూడా మా ముద్రా సోదరులు కానీ బడుగు బలైన వర్గాల పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తా, కానీ దించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా తప్పుగా అన్నట్టు వాళ్ళ పుకార్లు ఉట్టించి మాట్లాడినా వారిని నమ్మితే క్షమించండి, వారు నమ్మితే మాత్రం నేను నా రక్తంలోనే కూడా లేదు. నేను ఉన్నంత వరకు మహబూబాబాద్ జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను బడుగు బలైన వర్గాల వాళ్ళని బాగా చేస్తున్నా తప్ప ఏ ఊరు వాయిని చూడండి, మానవాడు వాయిని చూడండి, మంచి చేసినా చెడు చేసినా పెద్ద హాస్పిటల్ కడుతున్నాం ఎందుకు, మీ గురించే కదా. ఇలా ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి, ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పనులు చేయించుకోవాలి, వారు చెప్పినటువంటి బీసీఏ గ్రూప్ లో చేయించుకోవాలి, మరి మన ముద్రాలకు మంత్రి పదవులు ఇస్తారు ఇప్పించుకోవాలి. ఇంకా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి. మనం కొట్లాడ పెట్టుకుంటే అయ్యే పని కాదు. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడకు సిద్ధం కావాలా ఖచ్చితంగా. కనుక అందరు ఐక్యమత్యంతో అన్ని కులాలందరూ ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెడ్డ పేరు రాకుండా కలిసికట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నిర్వాహకులకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన పండుగ సాయన మహారాజా వివరాలను కూడా మనం తీర్మానం చేసినాం. పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి. దయచేసి చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి, పండుగ సాయన మహారాజ్ కి. ఒక్క విన్నపము, పండుగ సాయన్న మహారాజు కాదు, ముదిరాజు ముదిరాజ్ మహారాజ్ కి, పండుగ సాయన్న ముదిరాజు. మహారాజు అంటే రాజు అన్నట్ల, మహారాజు అంటే రాజు, మహారాజు కాదన్న. మట్టి మొత్తం మట్టి బట్టి ఉండాలి. ఏంటంటే సమాధి సమాధి ఇట్లా ఉంది కదా, మరి సమాధి ఉంటే మట్టిలో ఉంది. నేను తర్వాత వచ్చి ఫ్లోరింగ్, హాలు, సమాధి ఇవన్నీ హాల్ కట్టించి పైన హాల్ కట్టించి పడవే గుడి సమాధి దండలు తినుకో ఒకసారి మరి సాధిస్తాం పండుగ సాయన ఆశయాలను, సాధిస్తాం పండుగ సాయన ఆశయాలను. జై